what's up guys, welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog and here we are in Madhapur. లాస్ట్ వ్లాగ్లో అయితే మీకు వచ్చేసిన తర్వాత అయితే చెప్పలేదు, వ్లాగ్ చేయలేదన్నమాట. చందన్న వాళ్ళది కొంచెం పర్సనల్ వర్క్తో ఉప్పల్కి వెళ్ళిపోయాం డైరెక్ట్. సో నాకు నైట్ వచ్చే లోపల ఈవినింగ్ వచ్చే లోపల 5:30, 6 అయిపోయింది. సో బై 2 o'clock అయితే మేము హైదరాబాద్లో ఉన్నాం. వాళ్ళ వర్క్ అయిపోగొట్టుకొని ఫ్లాట్కి వచ్చే లోపల చాలా టైం పట్టింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే బ్లాగ్ చేయలేదు. సో అండ్ ఈరోజు సాటర్డే అండ్ ఈరోజు అయితే మనమైతే స్వర్ణగిరికి అండ్ యాదగిరి గుట్టకి అయితే వెళ్తున్నాము. సో ఎలా ఉంటుందో నేను ఇంతవరకు చూడలేదు. యాక్చువల్గా అయితే నేను బెన్నీ వాళ్ళతో వెళ్దాం అనుకున్నారు యాక్చువల్గా, రోహిత్ వాళ్ళంతా కలిసి. బట్ ఆ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ప్రజెంట్ వీళ్ళిద్దరు వెళ్తున్నారు కాబట్టి నేను వస్తా, ఎట్లా ఫ్లాట్లో ఒక్కనే ఉన్నా కదా, బోర్ కొడుతుంది అని చెప్పేశాను. సో రెడీ అవ్వాలి, రెడీ అయిపోయి అండ్ ఐ వాంట్ టు షో యూ వన్ థింగ్. రీసెంట్గా మంచి సేల్ వచ్చింది ఆ మైక్ మీద, హోలీ ల్యాండ్ మైక్ మీద, లార్క్ A1 అనుకుంటా పేరితే. సో అదైతే బై చేశాను. అది నిన్న మనకి ఆల్రెడీ వచ్చేసింది ప్రోడక్ట్ అయితే. కింద వాచ్మెన్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారు డెలివరీ బాయ్. సో దాన్ని అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ అవుదాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. 2కి స్టార్ట్ అవుదాం అన్నాడు, ఇప్పుడే 2 అయిపోయింది, 2:15 అయింది. సో 3 లోపల రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతే మనం అన్నీ చూసేసుకొని వచ్చు అన్నాడు. యాక్చువల్గా మార్నింగ్ వెళ్దామంటే లైటింగ్ బాగుంటుంది అది అని చెప్పాడు. సో లెట్స్ గో, రెడీ అయిపోయి అండ్ మన మైక్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఆల్రైట్ గైస్, యాక్చువల్గా అయితే నేను చాలా రోజుల నుంచి ఒక మంచి మైక్ కొందామని చూస్తున్నాను. యాక్చువల్గా మీరు ప్రీవియస్ బ్లాగ్లో చూసారు కదా, అఖిల్ది మైక్ యూజ్ చేస్తాను. అది నార్మల్గా వైర్లెస్ మైక్ అనమాట. సో అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. సో మనకి ప్రజెంట్ అయితే మంచి ఆఫర్ నడుస్తుంది హోలీ ల్యాండ్లో అయితే. సో కొనేద్దాం అనుకున్నా. అది ఎంత 9,800 రూపీస్ మైక్ మనకి 3,800కి వచ్చింది. ఆల్మోస్ట్ 4-5K దగ్గర తక్కువ. స్పీకర్ మైక్ ఏదోటి. అండ్ దిస్ కమ్స్ విత్ అ చార్జబుల్ పోర్ట్. ఇలా 2 మైక్స్ ఉన్నాయి. అండ్ దీని మ్యాగ్నెటిక్ పవర్స్ అయితే చాలా గట్టిగా ఉందన్నమాట. అదో తీస్తుంటేనే అతుక్కోబోతున్నాయి దీనికైతే. అండ్ ఒకసారి పేర్ చేసి చూద్దాం దీనికి. యాక్చువల్గా ఇప్పుడు ఇంతసేపు వినేది అయితే మీరు DJI Action 3 డెక్ టు వాయిస్ రికార్డ్ చేసుకుంది. ఒకసారి దీన్ని దానికి పేర్ చేసేసి ఒకసారి వాయిస్ ఎలా వస్తుందో చూడండి. అండ్ 3, 2, 1, 2. ఆల్రైట్ గైస్, ప్రజెంట్ మీరు వింటున్నది అయితే ఈ డీజే అంట హాలీ ల్యాండ్ మైక్ నుంచి అయితే. సో మ్యాక్సిమం నాయిస్ రిడక్షన్ అయితే సపరేట్ చేసేస్తుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ స్టార్టింగ్లో వచ్చాయి కదా, అవి రావు అనుకుంటున్నా ప్రజెంట్. అండ్ డెడ్ క్యాట్ కూడా చాలా బాగుంది అనమాట. స్మాల్ మైక్, దానికి కూడా డెడ్ క్యాట్ చాలా మంది ఇంత లావ్ ఇస్తారు డెడ్ క్యాట్ని. సో ఈ మైక్ అయితే చాలా బాగుంది అండ్ యూస్ చేద్దాం మనం. యాక్చువల్గా నేను ఈ డీజేతో రికార్డ్ చేస్తున్నా కాబట్టి ప్రజెంట్ నా వ్లాగ్స్ దానికి సెట్ అవుతుంది అని ఆన్లైన్లో చూస్తేనే తీసుకున్నాను అనమాట. డైరెక్ట్ సెట్ అయిపోయింది. యాక్చువల్గా అయితే నేను సెట్ అవ్వదు అనుకున్నా. సో ప్రజెంట్ టైం వచ్చేసి 3 అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా అదో కిందనే ఉంది మన కారు. దేవ్ రెడీ అన్న వాళ్ళు కూడా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కార్ అండ్ గో ఫర్ స్వర్ణగిరి. కింద నుంచి పోవాలా? ఇట్లా తిరిగి కేబీహెచ్పి పోవాలి. నార్మల్ నిన్న పోయిన రూట్లోనే ఏం కాదులే. ఇంతసేపు ట్రాఫికే లేదు కదా. ట్రాఫిక్ లేదా? అంత లేదులే, లేకపోతే ఇరుక్కుంటాం మీ హైదరాబాద్ మియాపూర్ సైడ్ వస్తే. ఆల్మోస్ట్ దేర్ టు రింగ్ రోడా ఇట్లనా? రైట్ తీసుకోవాలి భయ్యా, స్ట్రైట్ పోతే కాదు. ఓకే, ఓవరాల్కి వచ్చేసాము ఇంతసేపులో. బైకర్స్కి అలో లేదు. ఐ మీన్ ద కార్. బైకర్స్కి అలో లేదు, అది బాగా చూపి. బైకర్స్ అలో లేదంట ఫ్రెండ్, అందరికీ తెలుసు. ఇక్కడ ముందర రెనాల్ట్ కార్ ఉంది, దరిద్రంగా ఉంది అది కార్ అయితే అసలు.
ఆ కార్ని ఇంకా ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు భయ్య. చేసాం అవుటర్ రింగ్ రోడ్ మొత్తానికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఎంత కిలోమీటర్స్ ఉందన్నా? 84. 84 కిలోమీటర్సా? షాక్ అయ్యారా? ఆహా, 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ చూపించింది ఫ్లాట్ నుంచి. అందుకే బండి మీద రావాలా ఓలార్కి. ఎవడు వచ్చిండే చూడను ఒకసారి అట్లనే ఓలార్ మీదకి బండి ఎక్కిచ్చేసినాడు. వాడిని ఎవడు పట్టుకున్నాడు కానీ ఇట్లా పెట్టుకొని పల్సర్ బైక్ మీద గుర్రని పోతుండే వాడైతే. చూడు, యాక్చువల్గా మనం ఆ ఓలార్కి చాలా సార్లు వెళ్ళామన్నమాట. ఇటు సైడ్ ఇట్లా సార్ రౌండ్ ఉంటుంది కదా, ఓలార్ రౌండ్ ఉంటుంది కదా. ఈ సైడ్ ఓవరాల్కి అయితే ఎప్పుడు రాలేదన్నమాట. ఓన్లీ ఇట్లా మనం కర్నూలుకి వెళ్ళే రూట్లోనే వెళ్తుంటే ఫస్ట్ టైం ఇటు సైడ్ రావడం. ఆల్రెడీ గైస్ ఇంకా 55 మినిట్స్ అంట. కొంచెం తొందరనే బయలుదేరింటే ఫాస్ట్గా వచ్చేసింది కదా. అది మీరు అక్కడ బయలుదేరేటప్పుడు ఆలోచించింది. నేను కాదు, మీరే మధ్యాహ్నం పోయి నిన్ను తొందర చేసి పెడతా అంటే మీరు ఫాస్ట్గా లేపలేకపోతున్నా. అందుకే నేను చేసే లోపల సాంబార్ రైస్ తిన్నా. సాంబార్ బాగుంది కదా? బాగుంది. తిన్నా బాగుందా సాంబార్? నెక్స్ట్ వీడియో సాంబార్ చేసేద్దాం మనం. సాంబార్ చేసి మన సబ్స్క్రైబర్స్ ఈజీ సాంబార్ అనమాట. జస్ట్ ముక్కలు కట్ చేసి, ముక్కలు అంటే లైక్ వెజిటేబుల్స్ కట్ చేసి చేసేయడమే. ముక్కలు ఐ మీన్ మనోళ్ళు అంతా తెలంగాణ బ్యాచ్, ముక్కలు అంటే ఆ ముక్కలే అనుకుంటారు. అండ్ ఇంకా గంట సేపులు అంట. మళ్ళీ యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరికి అదంత దూరం ఉంటుందో తెలియదు కానీ పోతానే ఉండాలి. సార్ మేము ఫస్ట్ టైం ఇటు సైడ్ రావడం. ఎద్దులాబాద్ ఏమో అది. అదే ఏదులాబాద్, అది నోదులాబాద్, అది ఏగుండలేదు. అండ్ ఈ రూట్ లోనే ఇటు సైడ్ అనుకుంటా మా ఫ్రెండ్ తీట యశ్వంత్ గారి ఊరికి కూడా పేరు తీటనేలే. వాడి ఊరు కూడా ఎట్లనే పోవాలేమో. జై కిసాన్ వంది ఊరి పేరు అయితే అదే చూపిస్తుంది. వాడు స్నాప్ పెట్టే దాంట్లో అయితే జై కిసాన్ అని చూపిస్తుంది. అదే కదా అదే. ఫైన్ ఎలిమినేట్ దిస్ పర్సన్ ఇమీడియట్లీ. హెల్మెట్ లేదు కార్లో ఉన్నప్పుడు హెల్మెట్లు అవసరం లేదు. ఒకనికితే అంట ఎవరో కార్లో పోతుంటేనే అది స్పీడ్ ఒకడు చలాన్ వేసినాడంట హెల్మెట్ లేదని చెప్పి. అయ్యో, సీట్ బెల్ట్ వేసుకోలేనే వేయాలా బండి మీద పోయేటప్పుడు. బాగుంటది. బెల్ట్ పెట్టుకుని పోతా నెక్స్ట్ టైం నుంచి ఇట్లా క్రాస్ గా. నిన్న నైట్ నుంచి గైస్ ఒకటే డైలాగ్ हमने ఆల్రెడీ బోల్ దియా అవునా, కాషన్ కియా. నిన్నైతే ఎక్కడికన్నా అది కుబుల్ కియా ఏదది కాబుల్ మాకు హిందీ రాదులే. కాబుల్ దర్బార్ అని ప్లేస్ కి వెళ్ళాం తినడానికి. డిన్నర్ యాస్థటిక్ అథాంటిక్ ఉంటది అని చెప్పి ఆడు అయిన తర్వాత వాళ్ళకి తెలుగు రాదు. ఆల్రెడీ బోల్దియా వాడితే, కానీ టేస్ట్ బాగుంది. కొంచెం లైక్ కొత్తగా ఉంది, ఎప్పుడు తినలే టేస్ట్ అయితే. వాడితే లైక్ కత్తి లేదనుకుంటా, ఏమంటారు కట్ చేయకుండా అట్టనే తీసుకొచ్చాడు. దాంట్లో ఏమంటారు టొమాటో అట్టనే ఇంతలా ఉంది, ఆనియన్ అంట, పొటాటో, ఆలుగడ్డ, దాన్ని అట్టనే తీసుకొని వచ్చేసినాడు. అందరెడ్డి దాన్ని బాగా యాస్థెటిక్ ఉంటాయి. Alright guys, we are here in స్వర్ణగిరి. యాక్చువల్గా మనకి అక్కడ ఏమంటారు యాదగిరిగుట్టలో మొబైల్స్ అలవ్ లేవు లోపలికి, సో తీసుకోవలేదు. అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చేసాను. యాక్చువల్గా బయటకు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగొచ్చంట. బట్ ఇక్కడికి టైం లేట్ అవుతుంది అని చెప్పేసి ప్రజెంట్ టైం వచ్చేసి 7:20 అయింది. సో ఫాస్ట్గా అయితే వచ్చేసాము. అండ్ ప్రజెంట్ బ్యాక్ సైడ్ ఉన్నాం.
से नित देत गारी आई रे मिलन तो आई रे मिलन guys we are back home Bila, you changed, Bila. లుకింగ్ డిఫరెంట్ కదా మనకైతే తిలకం పెట్టి పిచ్చేసారు అన్న వాళ్ళైతే అక్కడికి సెకండ్ టైం పోయిన తర్వాత అయితే లిటరలీ 50 రూపీస్ టికెట్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 1.5 hour నిలబడే మాకంటే ఫస్ట్ అయితే వాళ్ళు ఏమంటారు ఫ్రీ టికెట్స్ నేను ఫ్రీ దర్శనం ఇంటర్వ్యూ వాళ్ళే వెళ్ళిపోయారు. సో ప్రజెంట్ టైం వచ్చేసి మనకి 12:13 అయింది, వచ్చి ఒక 20 minutes ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ ట్రాన్స్ఫరింగ్ ద ఫైల్స్. ఇప్పుడైతే దీన్ని వీడియోని ఎడిట్ చేసేయాలి. టుడే వాజ్ హెక్టిక్ డే. ఐ మీన్ ట్రావెల్లోనే గడిచిపోయింది. అక్కడ టెంపుల్లో కన్నా కానీ ఇక్కడనే మాకు ట్రావెల్లోనే ఆల్మోస్ట్ ఒక 6 hours జర్నీలోనే ఉంటుంది మాకైతే. సో లెట్స్ ఎండ్ ద బ్లాగ్ హియర్. అండ్ ఇప్పుడు ఎడిటింగ్ కోసం కూర్చోవాలి. సో ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.